హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్ దిస్ మూవీ టైం. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసానండి. ఈరోజు కుబేరా మూవీ చూశానండి. ఆ మూవీ అయితే ఓవరాల్గా నాకు ఓకే గుడ్ అనిపించింది. మరి తోపు మూవీ అయితే కాదు, పర్లేదు, గుడ్ అనిపించింది. లైక్ వన్ టైం వాచబుల్ మూవీ, కంప్లీట్గా మూవీ. నేను మూవీ మీద కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వల్ల మేబీ నాకు అంతగానం రీచ్ కాలేదని నా ఫీలింగ్. బట్ మూవీ అయితే పర్లేదు, చూడొచ్చు. మరి ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇంకా మూవీలో యాక్టింగ్ గురించి వచ్చేస్తే ధనుష్ గారు కానీ, లైక్ నాగార్జున గారు కానీ, లైక్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపించలేదు. లైక్ ఇంకా బాగా చేసిండాల్సిందని నా ఫీలింగ్. అంటే లైక్ ఇంకా ఎక్కువ పిండాల్సిందని నా ఫీలింగ్. బట్ ఓవరాల్ గుడ్ పర్ఫార్మెన్స్ అంతే వాళ్ళిద్దరి నుంచి. ఇంకా మూవీలో హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన రష్మిక అక్క ఏది పట్టుకుంటే హిట్ అయిపోతుంది మూవీ. లైక్ ఏ మూవీ చేసినా ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అయిపోతుంది మూవీ. ఇంకా మూవీ గురించి వస్తే లైక్ ఇది మూవీ అంతా డ్రామా ఓరియంటెడ్ ఉంటుందండి. లైక్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్ ఆ డ్రామా బిల్డ్ అవుతుంది. లైక్ అందుకే చాలా స్లో అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. లైక్ నాకైతే చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. మేబీ ఆ సెకండ్ హాఫ్ అంతా పుల్ చేయకుండా ఉంటే మూవీ అయితే ఖచ్చితంగా నచ్చేది కాదు నాకు ఆ ఫస్ట్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్లో పెద్దగా మంచి సీన్స్ కూడా అంతేం ఉండవు మ్యాక్సిమం. నాగార్జున గారి ఎంట్రీ కూడా లైక్ నార్మల్గా ఉంటుంది. ధనుష్ గారి ఎంట్రీ బాగుంటుంది. అంతకుమించి ఇంకా ఫస్ట్ హాఫ్లో అంతా డ్రామా బిల్డింగ్ ఉంటుంది. అంతకుమించి అయితే ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా లైక్ అలాగే స్లో ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మెయిన్ సోల్ మొత్తం సెకండ్ హాఫ్ అండి మూవీలో. లైక్ సెకండ్ హాఫ్లో లైక్ ఎంటైర్ ఫస్ట్ హాఫ్లో మొత్తం డ్రామా సెట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్ అలా లేపుతూ వస్తుంటారు ఎంటైర్ మూవీలో. సెకండ్ హాఫ్ లైక్ అంత బాగా పడుకుంటే మైట్ బి నాకైతే అసలు నచ్చేది కాదు మూవీ. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందండి ధనుష్ గారిది. లైక్ మళ్ళీ లైక్ కంప్లీట్గా చెప్పండి, జస్ట్ డీటెయిల్ ఒక చిన్న క్లిప్ మాదిరి చెప్తాను. లైక్ గుడి మెట్ల దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే నాకు చాలా హై అనిపించింది. మేబీ అలాంటి సీన్స్ ఇంకా చాలా పడిండాల్సిందేమో. లైక్ అలాంటి హై ఇచ్చే సీన్స్ సెకండ్ హాఫ్లో పడింటే ఇంకా చాలా బాగుండేది అని నా అభిప్రాయం. అంతే మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయండి. లైక్ అవి లైక్ ఎలా అంటే ఇప్పుడు మండే అంటే మనం శివుడిని కొలుస్తాం కదా, సండే అంటే అది క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ దేవుడిని కొలుస్తారు, ఫ్రైడే అంటే ముస్లిమ్స్ని వాళ్ళ దేవుడిని కొలుస్తారు. అలా ఒక్కొక్క మండేకి, ఫ్రైడేకి, సండేకి అని చెప్పి కొన్ని ఎలివేషన్ అని కాదు, కొంచెం సీన్స్ మాదిరి ఉంటాయండి. అవి మీకు చూస్తే అర్థమవుతుంది మూవీలో. ఆ సీన్స్ కూడా బాగా అనిపించింది. లైక్ బాగా రాసుకున్నాడు అది. ఇంకా సెకండ్ హాఫ్లో మెయిన్గా పండింది ఏంటంటే లైక్ సెకండ్ హాఫ్లో రష్మిక గారి హీరో మధ్యలో ఆ కామెడీ చాలా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. లైక్ నాకైతే చాలాసార్లు కొంచెం స్లోగా పోతున్న మూవీని లైక్ కొంచెం అక్కడక్కడ నవ్విస్తారు. అది నాకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. లైక్ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ స్లోగా చూసి సెకండ్ హాఫ్లో అది కొంచెం ఆ కామెడీ సీన్స్ అంతా బాగా జనరేట్ అయినాయని నాకైతే బాగా నచ్చినాయి. ఆ కామెడీ జనరేట్ అయ్యాయి మొత్తం. ఇంకా మూవీ క్లైమాక్స్ వచ్చేపాటికి క్లైమాక్స్ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. లైక్ బిఫోర్ లాస్ట్ క్లైమాక్స్ 5 minutes ముందు. ఆ తర్వాత ఆ ఎండ్ చేయడం, లాస్ట్ 5 minutes ఎండ్ చేయడం అది సరిగ్గా ఎండ్ చేయలేదేమో అనిపించింది. లైక్ అది మీకు చూస్తే అనిపిస్తుంది థియేటర్లో. లైక్ ఏదో చిన్న వెళితి మాదిరి అనిపిస్తుంది. లైక్ ఏదో జస్టిఫికేషన్ అయ్యలేదు అన్నట్లు ఉంటుంది మూవీలో క్లైమాక్స్ వల్ల. దాన్ని కూడా కొంచెం ప్రాపర్ వేలో ఎండ్ చేసింటే బెటర్ అని నాకు అనిపించింది లాస్ట్లో క్లైమాక్స్. ఇంకా ఎంటైర్ మూవీలో లైక్ ఎలా ఉంటాయంటే కొన్ని జంప్ కట్స్ చాలా ఉంటాయి. లైక్ ఆ సీన్కి సంబంధం కట్ అయిపోయింటే నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంటుంది. అక్కడ కొంచెం తేడా కనిపిస్తుంటుంది కొన్ని సీన్స్లో. వెంటనే కట్ చేసి వేరే చూపించే వాటికి అదేదో కొంచెం కొన్ని చోట్ల అది వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల అది వర్కౌట్ కాలేదని నాకు అనిపించింది. మెయిన్గా కొన్ని డీటెయిలింగ్స్ కూడా మిస్ చేశారు. బేసిక్గా కొన్ని లాజిక్స్ ఉంటాయండి, కొన్ని లాజిక్స్ మూవీ అని చూసి అర్థమవుతుంది ఆ సీన్స్లో. లైక్ విలన్ క్యారెక్టర్ దగ్గర ఒక లాజిక్ ఉంటుంది. అది అక్కడ చాలా మిస్ చేశాను, చాలా బ్లండర్ మిస్ అని నాకు అనిపించింది. అలా చిన్న లాజిక్స్ అయితే చాలానే మిస్ చేశారు మూవీలో. ఇంకా నాగార్జున క్యారెక్టర్ కూడా లైక్ చాలా బాగుంటుంది. అది నాగార్జున క్యారెక్టర్ కూడా కొంచెం మూవీకి సోలే బేసిక్గా. ఆ క్యారెక్టర్ని నేనేమనుకున్నానంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ ల్యాగ్ తగ్గించి ఆ నాగార్జున క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏమైనా పెట్టి కొంచెం
ఇంకా కొంచెం లీప్ ఉండాల్సింది నాగార్జున క్యారెక్టర్ అని అనిపించింది. జస్ట్ అది నా ఒపీనియన్ అంతే. ఇంకా రష్మిక గారి యాక్టింగ్ కూడా లైక్ పర్లేదు బాగానే అనిపించింది. ఎందుకంటే అది అంత అంటే లైక్ తోపు యాక్టింగ్ చేసేంత సీన్స్ కూడా ఏం లేవు రష్మిక గారికి. బట్ సటిల్ కామెడీ ఉంటుంది, లైక్ చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి హీరోయిన్ మధ్యలో. ఆ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి, నాకైతే వర్కౌట్ అయినాయి అనిపించింది. లైక్ ఆ కామెడీ సీన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు మూవీలో బేసిక్గా ఎంటైర్ మూవీ. ఇంకొచ్చేసి రష్మిక గారి మధ్య ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా హిట్ అయిపోతుంది. ఇది కూడా మ్యాక్సిమం హిట్ అయిపోతుంది మూవీ ఖచ్చితంగా. బట్ నాకు తెలిసి ఖచ్చితంగా అయితే వన్ టైం వాచబుల్ మూవీ. లైక్ ఇదేం టూ మచ్ గ్రేట్ మూవీ అయితే నేను చెప్పలేను కానీ బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ అంతే. సో సాంగ్స్ విషయం వచ్చేసి ఈవెన్ ఐ థింక్ ఒక సాంగ్ ఉంటుంది, అది ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్ని కట్ చేశాను మూవీలో. అది బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇంకా ల్యాగ్ ఎక్కువైపోతుండే. ఇంకా ఆ పోయా సాంగ్ అనేది నేను అది సాంగ్ రిలీజ్ అయినప్పుడు అదేమో మేబీ ఏదైనా ఈవెంట్లో వస్తుందేమో అని నేను అనుకున్నా. బట్ ఆ సాంగ్ ప్లేస్మెంట్ నచ్చింది. ఈవెన్ మూవీ చూసిన తర్వాత ఆ సాంగ్ లిరిక్స్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ సీన్కి అక్కడ జరిగే ఆ డ్యాన్స్ దానికి అది ఇంకా బాగా పడినట్టు అనిపించింది నాకైతే మూవీలో. ఇంకా ధనుష్ గారికి కూడా ఇంకా కొన్ని మంచి ఎలివేషన్ సీన్స్ పడింటే బెటర్గా ఉండేది మూవీ మొత్తానికి. అవి చాలా తక్కువ ఉంటాయి, సెకండ్ హాఫ్లో కూడా 1-2 ఉంటాయి అంతే, లైక్ 1-2 కంటే ఎక్కువ ఉండవు వింటర్ మూవీలో. అది ఇంకా ఎక్కువ ప్లాన్ చేసినా చాలా బాగుండేది. యాక్టింగ్ కూడా ఇంకా ఇంప్రూవేషన్ చేయొచ్చు. అంటే ఇంప్రూవేషన్ అంటే చాలా బాగా చేశారు ఇప్పటికీ. ఇంకా టాప్ నచ్ అని మనం మాట్లాడుకుంటాం, అసలు ఇంకా పేరు పెట్టలేనంత అంత యాక్టింగ్ అయితే ఇద్దరిలో లేదండి, నాగార్జున గారిలో అండ్ ధనుష్ గారిలో కూడా. అదైతే నాకు అనిపించింది డిఫరెన్స్. ఇంకా అంతకుమించి అంతే అండి. మూవీ అయితే లైక్ ఇట్స్ అ వన్ టైం వాచబుల్. ఐ కెన్ ఈజీలీ రికమెండ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఈ వీకెండ్కి మంచి మూవీ సజెషన్ అండి, తప్పకుండా మూవీ చూడండి థియేటర్స్లో, మీ నియరెస్ట్ థియేటర్స్లో. దట్స్ ఇట్ అండ్ మూవీ రివ్యూ. నాకైతే మూవీ ఓకే పర్లేదు, అటు గుడ్ అని చెప్పిన అటు బ్యాడ్ అని చెప్పిన ఇట్ లైక్ సెంటర్గా ఉన్నాం. పర్లేదు, నాకైతే నచ్చింది మూవీ, మరి అంత ఏం కాదు, వన్ టైం వాచబుల్ నాకు అంతే మూవీ. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే నేను కొత్తగా విమెన్ క్లాతింగ్ అని బ్రాండ్ స్టార్ట్ చేశాను చెప్పాను కదండి. లైక్ అది ఈవెన్ లాంచ్ డేట్ కూడా ఈ సండే లాంచ్ చేస్తున్నాం, June 2020. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కూడా విమెన్ క్లాతింగ్ అని నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను కదండి. అది లాంచ్ డేట్ కూడా ఈ సండే చేస్తున్నాం, June 22 ఈవినింగ్ 4 PM మేము లాంచ్ చేస్తున్నాం వెబ్సైట్. మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు June 22 నుంచి. ఐ మీన్ సండే రోజు ఈవినింగ్ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దట్ మా విమెన్ క్లాతింగ్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ. మరి నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తా. అంతవరకు టాటా బాయ్, సీ యూ.